ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైన మీకే వేలది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనము. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆమెన్. దేవుడి వాక్యభాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అదేవిధంగా వాక్యభాగంలో గమనించినట్లయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కనులు జ్వాలమయమాయెను. దీపములను అతని భుజములను పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించున్న వైనికుల నాదమును పోలినది. హెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనపడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినపడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. పరమగీతము 5వ అధ్యాయం 15వ వచనం. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలవరాతి స్తంభం వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అతి దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలన సర్వశక్తునకు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలుచుతున్నప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. చివరిగా ఒక మాట. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. అంతటా నేను చూడగా అగ్ని పోలిన ఆకారం నాకు కనపడి నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనపడెను. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే తేజమయమైన దేవుడైన ప్రభావం, దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మమ్మల్ని మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.